ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మనకిచ్చినటువంటి ప్రత్యేక ఈ సువార్త కూడికలోని రెండవ దినము రాత్రి కూడడానికి దేవుడు మనందరినీ కూడా సమకూరుస్తున్నారు. కాబట్టి ఈ కూడికను ఇప్పుడు మేము ప్రార్థనతో ప్రారంభిస్తున్నాము. త్వరపడి మీ పనులను ముగించుకొని దేవుని ఆలయానికి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కనికర సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడవైన మా దేవా, వందనాలు, స్తోత్రాలు. మీ ఉచితమైన కృపను బట్టి నన్ను మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకిచ్చిన ఈ ప్రత్యేక సువార్త కూడికల కొరకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నేను మరి గత రాత్రి ఈ ఉదయం మాకు తోడుగా ఉండి నడిపించారు. మీ దాసుని వాడుకొని మీ జీవవాక్కును విత్తడానికి మీరు సహాయపడ్డారు. ఇదిగో తండ్రి, మరి రెండవ రోజు మూడవ పూటానికి మమ్మల్ని తీసుకొచ్చినందుకై వందనాలు, స్తోత్రాలు. మీ చిత్తమైతే ఈ కూడికకు ఆద్యంతం మీరే అధ్యక్ష స్థానంలో ఉండండి. క్రమంగాను మీకు మహింకరంగాను నడిపించాల్సిందిగా మిమ్మల్ని కోరుచు బ్రతిమాలుకుంటూ ఉన్నాం. నైనా మా పిల్లలందరినీ ప్రేరేపించి త్వరపెట్టి తోడుకుండమని మీ చేతులకు అప్పగిస్తున్నాము. గణపవరం, ఇందిరా కాలనీ, భువనపల్లి, ఆకుమళ్ళ దెబ్బ, నెడమరు రోడ్డు, రథతం ప్రాంతం, మంగళీది, రాకోడ అవతల నుంచి వచ్చేవారు, తాళ్ళ దెబ్బ, ముల్లంక, తూర్పు చెరుగట్టు, పడమటి చెరుగట్టు వైపు నుంచి వచ్చేవారు, చింతల దొడ్డి, గరువు, కొత్తపేట ఈ మందిర పరిసరాల నుంచి వచ్చి మా పిల్లలందరి కొరకై ప్రార్థన చేస్తున్నాను. ఆయన ప్రతి వారిని ప్రేరేపించి త్వరపెట్టి తోడుకొనండి. ఈ సాయంకాలం 4 గంటల నుంచి జరిగిన యవనస్తులు అలాగే సహోదరుల కోడికలు కూడా మీరు మాకు సహాయపడినందుకు వందనాలు. మా పిల్లలు ఎంతో ఆసక్తితో సన్నిధికి వచ్చారు. సొంతాను గారిని మీరు వాడుకున్నందుకై మిమ్మల్ని స్మృతిస్తూ ఘనపరుస్తున్నాను. నమ్మదగిన దేవా, వందనాలు, స్తోత్రాలు. ఇవో తండ్రి, మరి పాటలు పాడేటువంటి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని అయినా వాళ్ళు పడుతున్న ఇన్స్ట్రుమెంట్లు కూడా దీవించండి. మేలైన రీతిని బట్టి ఉపయోగించే నేర్పును అనుగ్రహించమని కోరుతున్నాను. సోదరి ఇమ్మానుయేల్ గారిని, ఇంకా మా ప్రియులను ఆయన మరి పలు స్థలాల నుంచి మీరు తోడుకు వచ్చినందుకై హృదయమారా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను ఆయా స్థలాల్లో ఆయా పనుల్లో ప్రయాసపడుతున్న మా సహోదరి సహోదరులను, యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన దీవించండి, ఆశీర్వదించండి. వారి రెక్కలకు పుష్టిని, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని కోరుతున్నాను. యోనతాన్ గారిని, సహోదరిని కూడా మాతో పాటు మీరు ఉంచినందుకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ నామమును అతిగా హెచ్చిస్తున్నాం. నిద్రాత్మల్ని, అంధకార శక్తుల్ని నజరేయుడు యేసు నామంలో బంధిస్తున్నాం. నన్ను, మమ్మలను, ఈ మందిరాన్ని, విద్యుత్ సౌండ్ సిస్టమ్ అన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమును అతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసు నామంలో ఈ మనవులు సమర్పిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు. సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి తానేయొనర్చే మహకార్యములన్ పాపిని రక్షింప బలియాయ. తానేయొనర్చే మహకార్యములన్ పాపిని రక్షింప బలియాయన్. శత్రుని రాజ్యము కూలదోసెను మరియుచుడి మీరందరును. శత్రుని రాజ్యము కూలదోసెను మరియుచు
ప్రభును నీ స్వంత ప్రజలుగా కొరే మిమ్ము తన రక్తముతో. మీరే ప్రభుని స్వంత ప్రజలుగా కొరే మిమ్ము తన రక్తముతో. ఆత్మల చేర్చి సంఘము కట్టే, ఆత్మల చేర్చి సంఘము కట్టే. ఆ నీతిని కని మరియుచు ఆయనను స్తుతించుడి. సమస్త జనులారా యెహోవాకు స్తుతి గీతము పాడి. పిలచెను ప్రభువు సేవకు మేము, నేడే విను ఆయన స్వరము. పిలచెను ప్రభువు సేవకు మేము, నేడే విను ఆయన స్వరము. అర్పించుడి మీ జీవితములను, అర్పించుడి మీ జీవితములను. తాగిలపై ఆయన ఎదుట ఆయనను స్తుతించుడి. సమస్త జనులారా యెహోవాకు స్తుతి గీతము పాడి. సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు. సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు. సమస్త జనులారా యెహోవాకు స్తుతి గీతము పాడి. భీమవరం సియోను సప్లిమెంట్ నుండి పాట సంఖ్య 13. భీమవరం సియోను సప్లిమెంట్ నుండి పాట సంఖ్య 13. లోకము జయించిన విజయం, అది మన విశ్వాసం. 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 క్రీస్తునందు మమ్ములను ఎప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము ఎల్లప్పుడూ. క్రీస్తునందు మమ్ములను ఎప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము ఎల్లప్పుడూ. మా పక్షమందు నీవు పోరాడి విజయమిచ్చితివి. మా పక్షమందు నీవు పోరాడి విజయమిచ్చితివి. లోకము జయించిన విజయం, అది మన విశ్వాసం. లోకము జయించిన విజయం, అది మన విశ్వాసం. మనలను ప్రేమించిన క్రీస్తు ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మనలను ప్రేమించిన క్రీస్తు ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లింతుము. మహిమ ఘనత
లోకము జయించిన విజయం అది మన విశ్వాసం లోకము జయించిన విజయం అది మన విశ్వాసం లోకమును జయించుటకు బలమునిచ్చితివి శోధనలు జయించుటకు శక్తినిచ్చితివి లోకమును జయించుటకు బలమునిచ్చితివి శోధనలు జయించుటకు శక్తినిచ్చితివి విశ్వాసమందు మము బలపరచి విజయమిచ్చితివి విశ్వాసమందు మము బలపరచి విజయమిచ్చితివి లోకము జయించిన విజయం అది మన విశ్వాసం 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 ఉన్నత స్థలములపై నీకించి చూపించు ప్రభు ఎన్నతగిన మహారక్షణ శిఖరం సుందరముందు సదా సుందరముందు సదా ఎన్నతగిన మహారక్షణ శిఖరం సుందరముందు సదా సుందరముందు సదా మరణము మృంగబడే ఘన విజయము ప్రాప్తమయే మరణము మృంగబడే ఘన విజయము ప్రాప్తమయే మరణపు ముల్లును విరచి జయము యేసు అనుగ్రహించే అనుగ్రహించే మరణపు ముల్లును విరచి జయమును యేసు అనుగ్రహించే యేసు అనుగ్రహించే ఉన్నత స్థలములపై కీర్తి చూపించు ప్రభు ఎన్నతగిన మహారక్షణ శిఖరం సుందరమోదు సదా సుందరమోదు సదా ఎన్నతగిన మహారక్షణ శిఖరం సుందరమోదు సదా సుందరమోదు సదా ఎవరు మనసు ప్రభుపై నిశ్చలముగా నిల్పెదరో ఎవరు మనసు ప్రభుపై నిశ్చలముగా నిల్పెదరో దైవ శాంతి నొంది క్రీస్తుతో నిలచి సంతసమోదెదరు సంతసమోదెదరు దైవ శాంతి నుండి క్రీస్తుతో నిలచి సంతసమోదెదరు సంతసమోదెదరు ఉన్నత స్థలములపై కీర్తి చూపించు ప్రభు
ఎన్నతగిన మహారక్షణ శిఖరం సుందరమోదు సదా సుందరమోదు సదా ఎన్నతగిన మహారక్షణ శిఖరం సుందరమోదు సదా సుందరమోదు సదా ఆశ్చర్యకరుడాయనే ఆలోచనకర్తయుడు ఆశ్చర్యకరుడాయనే ఆలోచనకర్తయుడు నిశ్చయముగ బహుబుద్ధి వివేకం నిచ్చి నడుపు సదా నడుపు సదా నిశ్చయముగ బహుబుద్ధి వివేకం నిచ్చి నడుపు సదా నిచ్చి నడుపు సదా ఉన్నత స్థలములపై ఎక్కించి చూపించు ప్రభు ఎన్నతగిన మహారక్షణ శిఖరం సుందరమోదు సదా సుందరమోదు సదా ఎన్నతగిన మహారక్షణ శిఖరం సుందరమోదు సదా సుందరమోదు సదా చంచల హృదయులను మోష్కరులకు పాపులను చంచల హృదయులను మోష్కరులకు పాపులను వంచన లేక వాక్యమునకు తల వంచి విజయులౌదురు విజయులౌదురు వంచన లేక వాక్యమునకు తల వంచి విజయులౌదురు వంచి విజయులౌదురు ఉన్నత తలములపై ఎక్కించి చూపించు ప్రభు ఎన్నతగిన మహారక్షణ శిఖరం సుందరమోదు సదా సుందరమోదు సదా ఎన్నతగిన మహారక్షణ శిఖరం సుందరమోదు సదా సుందరమోదు సదా కుడికి తిరిగినను మరి ఎడమకు తిరిగినను కుడికి తిరిగినను మరి ఎడమకు తిరిగినను నడుడి త్రోవ ఇదే అను శబ్దము చెవులకు వినబడును చెవులకు వినబడును నడువుడి త్రోవ ఇదే అను శబ్దము చెవులకు వినబడును చెవులకు వినబడును ఉన్నత స్థలములపై ఎక్కించి చూపించు ప్రభు ఎన్నతగిన మహారక్షణ శిఖరం సుందరమోదు సదా సుందరమోదు సదా ఎన్నతగిన మహారక్షణ శిఖరం సుందరమోదు సదా సుందరమోదు సదా పక్షిరాజు తనదు పిల్లలు కాచి
చెడు రీతి పక్షిరాజు తనదు పిల్లలు కాచెడు రీతి రక్షణకర్త యెహోవా నిన్ను కాచి రక్షించు సదా కాచి రక్షించు సదా రక్షణకర్త యెహోవా నిన్ను కాచి రక్షించు సదా కాచి రక్షించు సదా ఉన్నత స్థలములపై ఎక్కించి చూపించు ప్రభు ఎన్నతగిన మహారక్షణ శిఖరం సుందరమోదు సదా సుందరమోదు సదా ఎన్నతగిన మహారక్షణ శిఖరం సుందరమోదు సదా సుందరమోదు సదా సుందరమగురాజు నీ కనులతో చూచెదవు సుందరమగురాజు నీ కనులతో చూచెదవు అందమైన పరలోక రాజ్యం ప్రబలుట చూచెదవు ప్రబలుట చూచెదవు అందమైన పరలోక రాజ్యం ప్రబలుట చూచెదవు ప్రబలుట చూచెదవు స్థలములపై చూపించు ప్రభు ఎన్నతగిన మహారక్షణ శిఖరం సుందరమోదు సదా సుందరమోదు సదా ఎన్నతగిన మహారక్షణ శిఖరం సుందరమోదు సదా సుందరమోదు సదా వర్తమానానికి పూర్వం అని పాట తర్వాత మనం వర్తమానంలోకి వెళ్ళిపోవచ్చు. కొత్త పుస్తకాల్లో నుంచి 541, దీని ముందరి ఎడిషన్ అయితే 535, పాత పుస్తకాల్లో 732. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. యెషయా 61వ అధ్యాయము 6-11 సహాయంతో రాయబడిన కీర్తన. ఆనందించెదము యెహోవాలో ఆనందించెదము యెహోవాలో ఆనందించెదము యెహోవాలో అతిశయించును మాదు ఆత్మ అతిశయించును మాదు ఆత్మ రక్షణ వస్త్రములతో యెహోవా మమ్ము రక్షణ వస్త్రములతో యెహోవా మమ్ము నీతి వస్త్రములు ధరింపజేసే నీతి వస్త్రములు ధరింపజేసే ఆనందించెదము యెహోవాలో ఆనందించెదము యెహోవాలో. పరదేశులు మమ్ము ప్రభువా దేవా పరదేశులు మమ్ము ప్రభువా దేవా నీదు యాజక
సేవకులనెదరు. పరదేశులు మమ్ము ప్రభువా దేవా, నీదు యాజక సేవకులనెదరు. జగమున జనముల భాగ్యం ఇచ్చి, జగమున జనముల భాగ్యం ఇచ్చి, ప్రభవితురల్కివి ప్రభావముతో. జగమున జనముల భాగ్యం ఇచ్చి, ప్రభవితురల్కివి ప్రభావముతో. ఆనందించెదము యెహోవాలో. వారు తమదు దేశమునందు, వారు తమదు దేశమునందు రెట్టింపు భాగము నాకు కర్తలౌదురు. వారు తమదు దేశమునందు రెట్టింపు భాగము నాకు కర్తలౌదురు. నిత్యానందము వారికి కలుగును, నిత్యానందము వారికి కలుగును. ఎన్నడు వారిని విడువనల్టివి, నిత్యానందము వారికి కలుగును. ఎన్నడు వారిని విడువనల్టివి. ఆనందించెదము యెహోవాలో. జనములకు వారి సంతతి తెలియును, జనములకు వారి సంతతి తెలియును. జనముల మధ్యను ప్రసిద్ధి నొందును, జనములకు వారి సంతతి తెలియును. జనముల మధ్యను ప్రసిద్ధి నొందును. యెహోవా ఆశీర్వదించిన జనమని, యెహోవా ఆశీర్వదించిన జనమని ఒప్పుకొందురు చూచిన వారు. యెహోవా ఆశీర్వదించిన జనమని ఒప్పుకొందురు చూసిన వారు. ఆనందించెదము యెహోవాలో. క్రీస్తునందు మాకిచ్చిన ఎట్టి, క్రీస్తునందు మాకిచ్చిన ఎట్టి ఆత్మబంధిత ప్రతి ఆశీస్సులకై. క్రీస్తునందు మాకిచ్చిన ఎట్టి ఆత్మబంధిత ప్రతి ఆశీస్సులకై. సర్వోన్నతుడా తన్ను తీర్చుచు, సర్వోన్నతుడా తన్ను తీర్చుచు. హల్లెలూయా స్తోత్రములు ఆరోపిల్తుము. సర్వోన్నతుడా తన్ను తీర్చుచు. హల్లెలూయా స్తోత్రములు ఆరోపిల్తుము. ఆనందించెదము యెహోవాలో, ఆనందించెదము యెహోవాలో. అతిశయించును మాదు ఆత్మ, అతిశయించును మాదు ఆత్మ. రక్షణ వస్త్రములతో యెహోవా మమ్ము, రక్షణ వస్త్రములతో యెహోవా మమ్ము నీతి వస్త్రములు ధరింపజేసే, నీతి వస్త్రములు ధరింపజేసే. ఆనందించెదము యెహోవాలో, ఆనందించెదము యెహోవాలో. మనందరం మన బైబిళ్లను మన కుడి చేత మన తలుగుపైగా హెచ్చబెడుతూ బైబిల్ పల్లవి తెలుగు వెర్షన్ మట్టుకే పాడదాం, తెలుగు వెర్షన్ మట్టుకే పాడదాం.
పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ప్రకటన 21:7 మనందరం కలిసి చదువుకుందాం. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని దించును గాక. చదవబడినటువంటి లేఖన భాగము మనందరి వెలుకుడిలో దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, వందనములు, స్తోత్రములు. నీ చిత్త ప్రకారములో 2026 జనవరి నెల 23, 24 తారీఖుల్లో ఏలుబెతేల్ ప్రార్థన మందిరంలో మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ 3 దినాల పరిశుద్ధ సమాజ్ కొడుకులను బట్టి స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. నిన్నటి దినము, ఈరోజు ఉదయము, మధ్యాహ్నము జరిగినటువంటి ప్రత్యేకమైన పరిశుద్ధ సమాజ్ కొడుకుల్లో మీరు సహాయపడదొచ్చిన నీ ప్రేమ కొరికే వందనాలు. విజయవాడ నుండి మా మధ్యకు నడిపించిన మా ప్రియులు, నీ ప్రియదాసుడు మోజస్ గారిని మీరు వాడుకొని మళ్ళా వారిని క్షేమంగా విజయవాడ నడిపించినందుకే వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంకాలపు కోడికలో మీరు ఇచ్చినటువంటి అంశం మీద మాట్లాడటానికి మరి చదవబడినటువంటి లేఖనము ద్వారా నీ పరలోకపు స్వరాన్ని మేము వినబడినట్లుగా నీ కృపాస్థానం దగ్గరికి ఆసక్తితో వచ్చినటువంటి మా ప్రియ సహోదరులు, సహోదరులు, చిన్నపిల్లలు, యవనస్తులు, ఆన్లైన్లో చూస్తున్న వారందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. స్థానిక దైవ సేవకులు విల్సన్ రాజన్న అక్క కుమారుల వారి కుటుంబాల బట్టి, సంఘమును బట్టి స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. ఈ రకంగా ప్రతి సంవత్సరం కూడా ఏలుబెతేల్లో మరి జనవరి నెలలో మీరు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ పరిశుద్ధ సమాజ కొడుకులను బట్టి వందనాలు. ఈ పరిశుద్ధ సమాజ కొడుకులు మరి సంఘమునకు మేలుకరంగా ఆత్మీయమైనటువంటి క్షేమము, ఎదుగల నిమిత్తము నీ దాసుడు ఎంతో ప్రయాసతోటి ఈ కొడుకులను ఏర్పాటు చేస్తుంటాడుగా, ఈ కొడుకుల ద్వారా అందరూ కూడా క్షేమము, మేలు పొందడానికి సహాయం చేయమని మమ్మల్ని కృపగల హస్తాలుగా అప్పగించుకుంటూ యేసు ప్రభు మా రక్షకుని నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. జయించువాడు వీటిని స్వతంత్రించుకును. ఇక్కడ వేటిని స్వతంత్రించుకునను అనే విషయాలు ఈ వచనంలో మనకి వ్రాయబడలేదు. కానీ జయించువాడు దేన్నైతే స్వతంత్రించుకుంటాడో అది దేవుడు జయించే వారికి మరి మరుగు చేసిన వాడుకుంటున్నాడు. అయితే ఇక్కడ కంటిన్యూషన్ ఏమిస్తున్నాడంటే, నేను అతనికి దేవుడనయుందును, అతడు నాకు కుమారుడయుండును అని చెప్తూ వచ్చినాడు. ఎవరైతే దేవుడు మనకి జయించమని చెప్తూ వచ్చినాడో వాటిని జయించే వారికి ఆయన మనకు దేవుడుగా ఉంటాడు. మనము ఆయనకి కుమారులుగా, కుమార్తెలుగా ఉండబోతున్నామని దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి జయించవలసినవి ఈ లోకంలో చాలా ఉన్నాయి. మరి నిన్నటి దినము, ఈరోజు ఉదయకాలము కూడా తన దాసుని ద్వారా మనం వింటూ వచ్చినాం. రక్షణ పొందిన వారు దేనిని జయించాలి? మరి రక్షణ పొందిన తర్వాత, విశ్వాసులుగా మనం మార్చబడిన తర్వాత ఈ లోకంలో కొన్నిటిని మనము జయించవలసిన వారు ఉంటున్నాం. దానిలో ముందుగా ఈ లోకాన్ని మనం జయించాలి. రెండవదిగా పాపమును జయించాలి.
మూడవదిగా శరీరమును జయించాలి, నాలుగవదిగా అపవాదిని జయించాలి. వీటిని జయించడము చాలా కష్టం. మనం అనుకున్నంత తేలికైనటువంటి విషయం కాదు. చాలా కష్టంతో కూడినటువంటి వాటిని మనము జయించవలసిన వారు ఉంటున్నాం. కష్టమైనా కూడా వాటిని జయించేవారు దేవుని దృష్టిలో కొంతమందిని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. రక్షణ పొందిన వారందరూ కూడా జయించేవారు ఉన్నారు. రక్షణ పొందిన వారు కొద్ది కాలము మరి ఈ నాలుగిటిని జయిస్తారేమో కానీ మరలా దినాలు గడిచే కొద్దీ అన్నిటిలో కూడా అపజయాన్ని వారు మరి కలిగి వారు ఉంటారు. జయించిన వారే మరలా తిరిగి పడిపోయిన వారు, అంటే అపజయాన్ని పొందే విషయాల్లో మరి వారు పడిపోతూ వచ్చినారు. అయితే రక్షణ పొందిన వారు మొదటి దినం నుండి పరలోక రాజ్యంలో ప్రవేశించేటంత వరకు, లేక రక్షణ పొందిన దినం నుండి ఈ లోకములో జీవించే కాలం అంతా కూడా ఈ లోకములో నీకు ఎదురయ్యే ఈ లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి, పాప సంబంధమైనవి, అపవాది ద్వారా వచ్చేవన్నీ కూడా మనం జయించవలసిన వారు ఉంటున్నాం. అప్పుడే వారికి మరి కుమారులుగా ఉంటాం. ఆయన మనకు దేవుడిగా ఉండటానికి ఇష్టపడుతూ వస్తున్నాడు. కాబట్టి ఈ వచనము చాలా ప్రాముఖ్యమైనది. మరి ఆత్మ ద్వారా, విశ్వాసము ద్వారా మనము వీటన్నిటినీ జయించవలసిన వారు ఉంటున్నాం. మరి ఆత్మ ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి విశ్వాసము ద్వారా మనము జయించవలసిన వారు ఉంటున్నాం. కాబట్టి ఆత్మ కలిగిన వారు, విశ్వాసమును పరిపూర్ణంగా వారు అనుసరించేవారు ఈ లోకాన్ని, పాపమును, శరీరాన్ని, సాతాన్ని మరి జయించేవారుగా ఉంటారు. దేవుని ఆత్మ లేనివాడు, దేవుణ్ణి కలిగి లేనివాడు దేనిని కూడా మరి జయించలేడని మరి వాక్యము ఎంతో మరి స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. జయించేవారు దేవుని యొక్క నిత్యమైనటువంటి ఆ పరలోక గృహములో, ఆ పరలోకపు కుటుంబములో వారు కుటుంబంగా చేర్చబడతారు. ఇదెంతో ధన్యకరమైనది. జయించిన వారే పరలోకములో పరిశుద్ధుల స్వాస్థ్యములో, నిత్యమైనటువంటి ఆ పరిశుద్ధుల కుటుంబములో పాలువారిగా చేస్తారు. అయితే రక్షణ లేనివాడు దేనిని కూడా మరి జయించలేడు. రక్షణ పొందినవాడు రెండు రకాలైనటువంటి వాటిని జయించవలసిన వాడుకుంటున్నాడు. ముందుగా మరి శరీర సంబంధమైనవి జయించవలసిన వాడుకుంటున్నాడు. రెండవదిగా ఆత్మ సంబంధమైన వాటిని కూడా జయించవలసిన వాడుకుంటున్నాడు. శరీర సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి రెండింటిని కూడా జయించాలి. ఎవరండి? రక్షణ పొందినవారు, విశ్వాసులమని పిలువబడేవారు. శరీర సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి రెండింటిని కూడా మనము జయించవలసిన వారుకుంటున్నాము. మరి శరీర సంబంధమైనవి మనము మరి ఉదయకాలము, రాత్రి కూడా మీరు వినే ఉంటారు. మరి లోక సంబంధమైనవి అంటే 2వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాము. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. అక్కడ చెప్తున్నాడు, లోకంలో ఏముంది? శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును, అవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. శరీరాశ, నేత్రాశ, జీవపడంబం అవి తండ్రి వలన పుట్టినవి కావు. మరి ఎవరి ద్వారా పుట్టినవి? లోక సంబంధమైనవి, అంటే పాప సంబంధమైనవి. మరి ఏదైనా దేవుడు చెప్పాడంటే అది ఊరికనే బైబిల్ గ్రంథంలో వాటిని దేవుడు రాయడు. దేవుడు ఏదైనా పరిశుద్ధ గ్రంథంలో రాసినాడంటే అది దేవుడు ఎలాగూ నెరవేరుస్తూ వచ్చినాడు. 2025 సంవత్సరముల క్రితం యేసు ప్రభువారు అనగా దేవుని ప్రియమైనటువంటి కుమారుడు, అద్వితీయ కుమారుడు
ఈ లోకానికి పంపబడుతూ వచ్చినాడు. దేని కొరకు పంపబడుతూ వచ్చినాడు? సర్వలోకముల మానవుల పాప పరిహారార్థమై, సర్వలోకములు ఉన్నటువంటి పాపను రక్షించడానికి దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన శిలువ మరణాన్ని పొందక పూర్వం ఆయన ఈ నాలుగిటిని కూడా జయిస్తూ వచ్చినాడు. దేనిని జయిస్తూ వచ్చినాడు? లోకమును, శరీరమును, పాపమును, అపవాదిని జయిస్తూ వచ్చినాడు. ఆయన జయించాడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వారు కూడా దేవుడు ఎలాగైతే మరి ఈ లోక సంబంధమైనవి, పాప సంబంధమైనవి, శరీర సంబంధమైనవి, మరి అపవాది సంబంధమైనవి జయిస్తూ వచ్చినాడో ఆయన యందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడినటువంటి ప్రతి వారు కూడా జయించవలసిన వారు ఉంటున్నారు. ఆయన జయించాడు కాబట్టే ఆయన బిడ్డలకు కూడా జయించవలసిన వారు ఉంటున్నారు. అటువంటి వారికి దేవుడిగా ఉంటాడు. అటువంటి వారే దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా ఉంటారు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసిన తర్వాతే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా మరి చేయాలని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా, నేను లోకమును జయించున్నాను, నేను లోకమును జయించున్నాను. కాబట్టి మీరు కూడా లోకాన్ని జయించాలి. ఆయన అంటున్నాడు కదా, నేను పాపమును జయించి ఉన్నారు. కాబట్టి మీరు కూడా పాపమును జయించవలసిన వారు ఉంటున్నారు. ఆయన అంటున్నాడు కదా, నేను శరీరమును జయించున్నాను, కనుక మీరు కూడా శరీరమును జయించాలంటున్నాడు. ఆయన అంటున్నాడు కదా, నేను సాతానును, అపవాదిని జయించున్నాను, మీరు కూడా అపవాదిని జయించాలని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఏ రకంగా దేవుడు మరి మాట్లాడుతూ వచ్చినాడు, చేస్తూ వచ్చినాడు, అదే రకంగా ఆయన బిడ్డలైన వారు కూడా ఆయన ఏ రకంగా జీవించాడో ఆ రకంగా జీవించవలసిన వారు ఉంటున్నారు, ఆ రకంగానే మాట్లాడవలసిన వారు ఉంటున్నారు. కాబట్టి రాత్రికాల సమయంలో మంచి అంశాన్ని మరి శామ్యూల్ ఆనంద్ కుమార్ అన్న ద్వారా మనము అనుగ్రహించబడుతూ వచ్చింది. ఆయన బలహీనంగా ఉండి రాలేకపోయినా కూడా ఈ అంశం మీద మాట్లాడటానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. ఆయన లోకమును, శరీరమును, పాపమును, అపవాదిని జయించాడు. నేను లోకమును, పాపమును, శరీరమును, అపవాదిని జయించాను. నా యందు విశ్వాసం ఉంచిన వారు కూడా ఈ నాలుగిటిని కూడా జయించాలి. చాలా కష్టం కదా, చాలా కష్టం. వీటిని జయించాలంటే చాలా కష్టం. జయించిన వారికే మరి వీటన్నిటినీ మీరు స్వతంత్రించుకుంటారు అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినాడు. యేసుప్రభు వారు 30 సంవత్సరాలు మరి ఆయన ఇంటిలో ఉండి 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య ఆరంభించినటువంటి ఆ దినాల్లో ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఎంతో బలహీనుడు అయిపోతూ వచ్చినాడు. చాలా మరి వేదనతో ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ఎంతో మరి శరీరము అలసిపోతూ వచ్చింది. అటువంటి సందర్భంలో అపవాది యేసుప్రభు వారి దగ్గరికి వచ్చింది. నువ్వు దేవుని కుమారుడు కదా, నీకు ఆకలిస్తుంది కదా, ఈ రాళ్లను నువ్వేం చేసుకోమంటుంది? రొట్టెలను చేసుకోమంటూ వచ్చింది. చదవండి అది. ఆ శోధకుడు అనగా అపవాది సాతాను ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమని అనెను. అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని రాయబడి ఉన్నదని చెప్పాను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయము శిఖరము ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకు దుముకము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగులకుండా
వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నది కదా. ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదు, మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములని వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నదని అనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, చాలండి. అప్పుడు అపవాది దేవుని కుమారుడు యేసు ప్రభువారిని విడిచి పోతూ వచ్చింది. యేసు ప్రభువారిని అపవాది 4 రకాలుగా శోధిస్తూ వచ్చింది. శరీర సంబంధమైనవి వాటిని చూపిస్తూ వచ్చింది. అదే రకంగా జీవపు డంబమైనటువంటి వాటిని చూపిస్తూ వచ్చింది. ఏదో రకంగా ఆ దేవుని కుమారుడు యేసు ప్రభువారు ఆ యొక్క దైవత్వంలో నుండి ఆయనను తొలగించాలని, పడవేయాలని మరి ఎంతగానో సాతాను మరి యేసు ప్రభువారిని శోధిస్తూ వచ్చింది. అయితే ఆయన దేవుని ఆత్మ కలిగిన వాడు కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి కన్యక గర్భమున పుట్టి జన్మించి ఆయన మరి విశ్వాసములో పెరుగుతూ దేవునికి ఇష్టడుగా జీవిస్తూ దేవుని యొక్క మాటలు ఆయన అనుసరించి నడిచాడు కాబట్టి మరి దేనిలో కూడా పడకుండా ఆయన జాగ్రత్త పడుతూ వచ్చినాడు. అయితే నీవు నేను కూడా పరీక్ష చేసుకోవాలి. రక్షణ పొందకముందు మనం పడిపోయాము, అది అందరూ కూడా పడిపోయేదే. రక్షణ పొందిన తర్వాత మనము పడిపోకూడదు. రక్షణ పొందక పూర్వం అందరూ కూడా ఈ 4 పడిపోతారు. రక్షణ పొందిన వారు పడిపోకూడదు. అది దేవుని ద్వారా మనం నేర్చుకోవాలి. దేవుని ఆత్మ ద్వారా మనం నేర్చుకోవాలి. దేవుని కుమారులమైతే, దేవుని కుమారులైతే, దేవుని కుమార్తెలైతే ఈ 4 ఎవరైతే జయిస్తారో వారికే ఆయన తండ్రిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. వారికే ఆయన దేవుడిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ 4 జయించిన వారినే కుమారులుగా కుమార్తెలుగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మరి రక్షణ లేనప్పుడు మనం పడిపోయి పాపములో శరీర సంబంధమైన క్రియలు చేస్తూ ఈ లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ మనము అపవాదికి ఆయన చెప్పినట్లుగా మనం జీవిస్తూ వచ్చాము. అయితే ఇప్పుడు మనం అపవాది బిడలము కాదు, మనము దేవుని సంబంధులము, మనము ఆత్మ సంబంధులము. ఆత్మ సంబంధులు ఆత్మీయంగా నడుచుకుంటారు, ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెడతారు, ఆత్మ సంబంధమైన వాటిని జరిగిస్తారు. మరి శరీర సంబంధులే శరీరానుసార మనసు కలిగి మరలా శరీర కార్యములు, పాప కార్యములు, లోక కార్యములు వారు జరిగిస్తూ పడిపోతూ వస్తారు. కాబట్టి మనము చాలాసార్లు రక్షణ పొంది కూడా విశ్వాసులుగా మనం పిలువబడి కూడా అనేక సార్లు ఈ 4 మనం పడిపోతూ వచ్చాము. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మనం పడిపోకుండా ఉండాలంటే, కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాదిని ఎదిరించాలి. ఈ 4 జయించాలంటే మనము అపవాది ద్వారా శోధనకు గురైనప్పుడు, ఈ శరీర సంబంధమైన పాపము చేయమని అపవాది శోధించినప్పుడు, ఈ లోక సంబంధమైనటువంటి ఆచారములు చేయమని, ఈ లోక సంబంధమైన పద్ధతులు అనుసరించమని
అపవాది ద్వారా శోధించబడినప్పుడు అపవాదిని మనం ఏం చేయాలి? ఎదిరించాలి. అపవాదిని ఎదిరించినప్పుడు అపవాది మన యొద్ద నుండి పారిపోతాడు. మనము అపవాదిని ఎదిరించలేకపోతున్నాం కాబట్టే, అపవాది చెప్పినట్లుగా చేస్తున్నాం కాబట్టే మనము పాపములో, లోకములో శరీర కార్యములు జరిగిస్తూ అపవాది బిడ్డలుగా మనము మారిపోతూ ఉన్నాం. ఈ లోకాన్ని జయించాలంటే మరి అపవాది చెప్పినట్లుగా కాదు, దేవుడు చెప్పినట్లుగా మనం నడుచుకోవాలి. ఏనాడు ఆయన పోలికలు, ఆయన రూపములో మానవును చేసి మరి దేవుని యొక్క మహిమ ప్రభావములతోటి మరి ఆ మానవుని కప్పి మరి దేవుని యొక్క మాటల ద్వారా నిరంతరం కూడా ఆయనతో సహవాసం చేయాలని ఆ ఏదైనా తోటలో పెట్టినటువంటి ఆదాము హవ్వలు దేవుని చెప్పిన మాట ప్రకారంగా కాకుండా అపవాది చెప్పిన మాటల ప్రకారంగా చేశారు. కాబట్టి వారు ఆత్మ సంబంధమైనటువంటి ఆ మహిమను, ఆత్మ సంబంధం ఆ శరీరాన్ని పోగొట్టుకొని దిగంబరులై శరీర సంబంధులై పాపములోకి వారు వెళ్ళిపోతూ వచ్చినారు. పాప సంబంధులుగా వారు మార్చబడుతూ వచ్చినారు. ప్రియ సహోదరా, సహోదరి, ఈ లోకంలో నీ జయ జీవితాన్ని నువ్వు కావాలంటే, జయ జీవితాన్ని నువ్వు జీవించాలంటే, మరి ఆత్మ సంబంధంగా నువ్వు జీవించాలంటే, అపవాదిని ఎదిరించాలంటే దేవుని చెప్పిన మాట ప్రకారంగా మనం జీవించాలి. అప్పుడే ఈ నాలుగిట్లో మనము జయించగలము. ఎందుకంటే దేవుని ఆత్మ మనలో ఉండాలి, దేవుడు మనలో ఉండాలి. మరి దేవుణ్ణి మనము మరి దేవుడిగా కలిగి ఉండాలి. అలా కలిగిన వారే ఈ నాలుగిటిని జయిస్తారు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వానిని జయించున్నారు. మనలో ఎవరుండాలండి? మనలో ఎవరుండాలి? దేవుడు ఉండాలి. మీలో ఉన్నటువంటి ఆ దేవుడు లోకములో ముక్కోటి దేవతలు దేవుళ్ళు అనిపించుకునే వారి కంటే గొప్పవాడు. ఆ గొప్పవాడైనటువంటి దేవుడు ఎవరి హృదయాల్లో అయితే ఉంటారో వారు ఈ లోకాన్ని జయించగలరు. ఈ లోకాన్ని జయించగలరు. దేవుని యొక్క ఆత్మ మనలో లేనట్లయితే, దేవుడు మన హృదయంలో లేనట్లయితే ఈ లోకాన్ని మనం జయించలేం, పాపాన్ని మనం జయించలేం, శరీరాన్ని మనం జయించలేం, అపవాదిని మనం ఎదిరించలేం. ఈ నాలుగిట్లో మనం జయించాలంటే, జయ జీవితం మనం కలిగి ఉండాలంటే ఆ దేవుణ్ణి మన హృదయంలో కలిగి ఉండాలి. మీలో ఉన్నటువంటి దేవుడు సామాన్యమైన వాడు కాదు. లోకమును జయించినటువంటి దేవుడు, అపవాదిని జయించినటువంటి దేవుడు, శరీరాన్ని జయించినటువంటి దేవుడు, పాపమును జయించినటువంటి ఆ దేవుడు. ఆ దేవుని నిరంతరం కూడా నువ్వు కలిగి ఉండాలి. ఆ దేవుని యొక్క వాక్యమును నిరంతరం కూడా నీ హృదయంలో భద్రం చేసుకోవాలి. ఎవరైతే దేవుణ్ణి, ఆ బలమైనటువంటి దేవుణ్ణి, ఆ శిలువ మరణము మరి పునరుత్థానం పొందినటువంటి ఆ జయశీలైనటువంటి ఆ దేవుణ్ణి ఎవరైతే కలిగి ఉంటారో వారు ఈ లోకాన్ని జయిస్తారు, పాపాన్ని, శరీరాన్ని, అపవాదిని జయిస్తారు. మనం జయించలేకపోతున్నామంటే ఆ గొప్ప దేవుడు శిలువ మరణ పునరుత్థానాలు పొందినటువంటి ఆ యొక్క యేసు ప్రభువారు మన హృదయంలో లేని కారణాన్ని బట్టి ఈ నాలుగిట్లో మనం పడిపోతున్నాం. జయ జీవితాన్ని లేని వారు కూర్చున్నాం. ఒక అపోస్తలుడు చెప్తూ ఉన్నాడు, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడండి? ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. నాలో ఉన్నవాడు నన్ను బలపరిచేవాడు, నాలో ఉన్న వారి ద్వారా సమస్తమును నేను చేయగలను. నువ్వు చేయగలుగుతున్నావా? చేయగలుగుతున్నావా? పాపాన్ని జయించగలుగుతున్నావా? శరీరాన్ని జయించగలుగుతున్నావా? లోకాన్ని జయించగలుగుతున్నావా? లోకంతో స్నేహం చేస్తున్నావా? చూడండి, 4:4 యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారిణులారా
ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా. చాలండి. ఈ లోక స్నేహము దేవునితో వైరం. లోకాన్ని ప్రేమించే మనలో చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలని చెప్పుకుంటూ కూడా, విశ్వాసులమని చెప్పుకుంటూ కూడా, ప్రార్థనలు ఆరాధనలు చేసేవారు కూడా, దేవుని యొక్క కార్యక్రమంలో పాలు పొందేవారు, దేవునికి కానుకలు ఇచ్చేవారు, లోకాన్ని విడిచిపెట్టలేనటువంటి చాలామంది ఉన్నారు. ఈ లోకంతో స్నేహము చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ లోక పద్ధతులను అనుసరించి నడిచేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనము ఎంతో భక్తిగా మందిరానికి వస్తాం, ఎంతో భక్తిగా ఆరాధన చేస్తాం, ఎంతో భక్తిగా ప్రార్థన చేస్తాం, ఎంతో భక్తిగా పుణ్యకార్యాలు చేస్తాం, ఎంతో భక్తిగా నీతి కార్యాలు చేస్తాం. అయితే మన నీతి, మన భక్తి ఎప్పుడు తెలుస్తుందంటే మన పెళ్ళిళ్ళు, మన ఇంట్లో జరిగే పెళ్ళిళ్ళ దగ్గర తెలిసిపోతాయి. మన ఇంట్లో జరిగే పెళ్ళిళ్ళ దగ్గర, మన కట్టుకునే గృహాల దగ్గర, మనం చనిపోయినప్పుడు సమాధుల దగ్గర అవి తెలిసిపోతాయి. నువ్వు గృహం ఎలా తెలిసిపోతాయండి మీకు అర్థమై ఉంటుంది అనుకోండి చెప్పి, మనం ఇల్లు కట్టుకుంటున్నప్పుడు లోక పద్ధతుల ప్రకారంగా చాలామంది కడతారు. అంటే సేవకుడు రాకముందే ముగించేస్తారు. పునాది వేసినప్పుడు నవధాన్యాలు వేస్తారు. పునాదులు తీసినప్పుడు ఏమేస్తారండి? అది ఏ పద్ధతి? అది ఏ పద్ధతి? బైబిల్ పద్ధత? దేవుడు చెప్పిన పద్ధత? ఏ పద్ధతి అది? లోక పద్ధతి. లోకానుసారంగా మన గృహాలు కట్టినప్పుడు మరి ఆ పునాదిలో ఏమి చేయాలి? ఏం చేయాలండి? అన్నీ మనకు తెలుసు, అన్నిటికీ మనం తలకు చెప్తాం. అయితే చేయవలసింది చేయకుండా లోక పద్ధతిని అనుసరించి మనము పునాదులు వేస్తే అది మరి దేవునిలో వేసిన పునాదా లేక లోకానుసారంగా వేసిన పునాదా? మన గృహాల దగ్గర మనం ఎటువంటి వారో తెలిసిపోతాం. బండ మీద తన ఇల్లు కట్టుకుని వాడు బుద్ధమంతుని పోలి ఉంటాడండి. బండ ఎవరండి? ఎవరా బండ? క్రీస్తే. నీవు ఆత్మ సంబంధం అయితే, రక్షణ పొందినటువంటి దేవుని కుమారుడు అయితే, ఆ బండ అయినటువంటి క్రీస్తు ఆయన యొక్క ప్రార్థన వాక్యము ద్వారా పునాది వేయవలసిన వారు ఉంటే, మరి ఈ లోకానుచారమైనటువంటి ఆ పద్ధతులు ఎట్లాగొచ్చాయి అంటే నీలో ఇంకా ఈ లోక సంబంధమైనవి పోలేదు. సరే, అక్కడ అయిపోయింది. అక్కడ మనం తెలిసిపోయాం. నువ్వు విశ్వాసులకు ఎవరికి తెలియకుండా చేసినా కూడా దేవునికి తెలియదా? చెప్పండి. సేవకుడికి తెలియకపోవచ్చు, విశ్వాసులకు తెలియకపోవచ్చు. అయితే ఎవరికి తెలుస్తుంది? దేవుని చూడలేదా? ఆయన చేయట్లేదా? ఆయన కన్నులకు సమస్తము మరుగులేక తేటగా కనబడుతుంది. ఆయన కన్నులకు సమస్తము మరుగులేక తేటగా కనబడే ఆ దేవుని కన్నులకు నీవు చేసే పనులు తెలీదా? సరే, అక్కడ తాగిపోదు. గుమ్మం నిలబెట్టినప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? కొబ్బరికాయ కడతారు, మామిడాకులు కడతారు. ఎక్కడి పద్ధతులు అండి అన్నీ? ఎక్కడి పద్ధతులు? లోక పద్ధతులు. మరి ఆ రకమైనటువంటి రెండు రకాల మనసులు మనం కలిగి ఉంటే లోకాన్ని మనము జయించలేము. ఏదో ఒక దాని మీద ఉండు, ఏదో ఒక దాని మీద ఉండు. రెండు పద్ధతులతోటి మరి దేవుని రాజ్యంలో నీవు ప్రవేశించలేవు. కాబట్టి లోకాన్ని నువ్వు జయించలేకపోతున్నావంటే ఆ లోక సంబంధం మనస్సు నీలో నుండి ఇంకా తొలగిపోలేదు. అపవాది చెప్పినట్లుగా నువ్వు నడుస్తున్నావు కాబట్టి ఇంకా ఆత్మీయంగా నువ్వు బలాన్ని పొందుకోలేకపోతూ వస్తున్నావు. మరి ఆయన అంటున్నాడు కదా, వ్యభిచారణులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరం. అటువంటి వారంటే దేవునికి చాలా అయిష్టం అండి. నువ్వు మందిరకు రావచ్చు, బాగా పాటలు పాడవచ్చు, వాక్యాన్ని బాగా వినొచ్చు, మంచిగా అందరికీ కనిపించచ్చు. కానీ అయితే నువ్వు చేసే ఆ లోక సంబంధమైన పద్ధతుల ద్వారా దేవుడు నిన్ను అసహించుకుంటున్నాడు, దేవుడు నిన్ను ద్వేషిస్తూ ఉన్నాడు, నిన్ను శత్రుగా చూస్తూ ఉన్నాడు. దేవునికి వైరం అంటే ఏంటది? దేవునికి శత్రువు. కాబట్టి లోకాన్ని జయించడానికి ముందుగా మరి ఆ బలవంతుడైన దేవుడు అంటున్నాడు కదా. ఏమంటున్నాడు? ఏం రాశాడు అపొస్తలుడైన పౌలు? ఏమని రాస్తూ వచ్చినాడండి? ఫిలిప్పీ 4:13
ఏం రాశాడు? నన్ను బలపరిచేవాని అంది సమస్తము. బలపరిచేవాడు నీలో ఉంటే ఎందుకు చేయలేవు? ఖచ్చితంగా చేయగలవు. అయితే ఆయనకు నీ హృదయంలో ఇంకా పరిపూర్ణమైనటువంటి స్థానము నీవు ఇవ్వలేదు. మందిరానికి వస్తున్నావు కానీ ఇంకా దేవుడు చెప్పిన ప్రకారంగా నువ్వు నడుచుకోలేకపోతున్నావు. కాబట్టి మరి ఆ లోకాన్ని నువ్వు జయించలేకపోతున్నావు అంటున్నాడు కదా భక్తుడైనటువంటి ఆ పౌలు అంటున్నాడు. రోమన్ రాసిన పత్రిక చూడండి 8వ అధ్యాయం 37వ వచనం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయమును మనలను ప్రేమించిన వాని ద్వారా అంటే యేసుక్రీస్తు వారి ద్వారా, నీలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా, నిన్ను బలపరిచే యేసుక్రీస్తు వారి ద్వారా అన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. ఎవరి హృదయంలో అయితే దేవుని ఆత్మ దేవుడు నివసిస్తాడు వారు మాత్రమే అన్నిటిలో అత్యధిక విజయం, కొంత విజయం కాదు, అన్నిటిలో అత్యధిక విజయాన్ని పొందుచున్నాము. ఇది పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అది ఈ లోకములో జీవించేటంత వరకు కూడా ఆ యొక్క మరి ఆ బలము, ఆ శక్తి, ఆ దేవుడు నీలో ఉంటాడు కాబట్టి అన్నిటిలో అత్యధిక విజయాన్ని పొందుతూనే ఉంటావు. ఆగిపోయేది కాదు, ఇది పడిపోయేది కాదు, బలహీనమయ్యేది కాదు. నీలో ఉన్నటువంటి దేవుడు అన్నిటిలో నీకు అత్యధికమైనటువంటి విజయాన్ని ఇచ్చే దేవుడు. అయితే నువ్వు విజయాన్ని పొందుకుంటున్నావా? బలహీనుడు అయి పడిపోతున్నావా? నీలో ఉన్నటువంటి ఆత్మ దేవుని ఇష్టప్రకారంగా చేయిస్తుంది. నీలో ఉన్నటువంటి దేవుడు తనకిష్టమైనటువంటి వాడిగా మరి నిన్ను ఉండాలని, నువ్వు చేయాలని కోరుతూ ఉన్నాడు. వీటన్నిటినీ మరి జయిస్తాడంట. అక్కడ అంటున్నాడు కదా, జయించేవాడు వీటన్నిటినీ స్వాతంత్రించుకున్నాను. ఎవడైతే జయిస్తాడో వారే వీటన్నిటినీ. ఇంకా మరి చూస్తే కనుక దేవుని బిడ్డలకు సాతాను ఎంతగానో శోధిస్తాడు. దేవున్నే శోధించినటువంటి అపవాది, ఆ శోధకుడు ఆయన బిడ్డలను ఇంకా ఎక్కువగా శోధిస్తాడు. ఎక్కువగా శోధించినప్పుడు నువ్వు బలహీనం అయిపోయి ఆ యొక్క శోధనకు నువ్వు లొంగిపోతే కనుక నీవు దేన్ని కూడా జయించలేవు. అన్నిటినీ నువ్వు జయించాలంటే బలవంతుడైనటువంటి దేవుడు ఎవరిలో ఉండాలండి? మనలో ఉండాలి. ఒక ఉదాహరణగా మీకు చెప్తాను. మీకు ఇద్దరు దేవుని బిడ్డలను పోల్చి మీకు చెప్తాను. దావీదు దేవుని హృదయానుసారుడు. దావీదు ఎవరండి? దేవునికి ఇంకేమంటున్నాడు? ఆయన నా ఇష్టానుసారమైన మనుషుడు అంటున్నాడు. నా హృదయానుసారమైనటువంటి వాడు, నా ఇష్టానుసారమైనటువంటి మనుష్యుడు. ఈ యొక్క మరి దావీదు తన యొక్క రాజుగా చేయబడ్డాడు. ఎలాగో గొర్రెలాగా దొడ్డిలో నుండి ఆయన రాజుగా చేయబడ్డాడో దావీదు బాగా ఎరిగినవాడే, దేవుణ్ణి ఎంతో ప్రేమించేవాడే. ఆరాధన చేసేవాడిలో మొట్టమొదటి వాడు ఎవరు? దావీదు. ప్రార్థన చేసేవారిలో మొట్టమొదటి వారు దావీదు. అందుకే ఎందుకు మరి దేవుని చేత హృదయానుసారుడిగా మరి నా ఇష్టానుసార మనిషిగా ఆయన పిలిపించుకుంటూ వచ్చినటువంటి ఆ దావీదు ఒకానొక సమయంలో ఆ మేడ మిద్దె మీద తిరుగుతున్నప్పుడు స్నానం చేస్తున్నటువంటి మరి ఊరియా భార్య బెత్షెబా కనబడుతూ వచ్చింది. ఆ దృశ్యాన్ని చూస్తూ వచ్చాడు. 2 సమూయేలు 11వ అధ్యాయం ఉంటుంది. ఆ దృశ్యాన్ని చూస్తున్నటువంటి ఆ దావీదు శరీరాన్ని జయించలేకపోతూ వచ్చాడు. పాపం యొక్క కోరిక ఎక్కువైపోతూ వచ్చింది, శరీర కోరిక ఎక్కువైపోతూ వచ్చింది. ఆ అందమైనటువంటి స్త్రీని చూసిన వెంటనే తన ఇంట్లో ఉన్న పనివాడిని పిలిపించి ఎవరా స్త్రీ
చెప్తూ వచ్చినాడు. వెంటనే ఆమె నా దగ్గరికి తీసుకురా, ఆమెను నా దగ్గరికి తీసుకురా, అట్లాగా తీసుకొచ్చాడు. వెంటనే దావీదు ఏం చేశాడు? ఆమెతోటి పాపము చేస్తూ వచ్చినాడు. దేవునికి హృదయానుసారమైనటువంటి దావీదు, దేవునికి ఇష్టానుసారమైన దావీదు తన శరీరాన్ని జయించలేకపోతూ వచ్చినాడు, పాపమును జయించలేకపోతూ వచ్చినాడు, పాపములో పడిపోతూ వచ్చినాడు. నీవు నేను కూడా అనేక సార్లు ఈ రకమైన శోధన గురై మరి శరీరాన్ని పాపమును జయించలేని వారు ఉంటున్నాం. దేవుని బిడలమే. దావీదు దేవుని హృదయానుసారుడే, దావీదు దేవునికి ఇష్టానుసారం మనసు గలవాడే. అయితే ఆ శరీర సంబంధమైన పాపమును జయించలేకపోతూ వచ్చినాడు. ఇంకొక వ్యక్తిని చూపిస్తాను. ఆ వ్యక్తి యోసేపు. 39వ అధ్యాయం, దావీదు కీర్తన 39వ అధ్యాయంలో యోసేపు మనకు కనబడతాడు. ప్రతిదినము కూడా యోసేపు చాలా సౌందర్యవంతుడు అంటండి. ఎవరండి యోసేపు? చాలా అందగాడు, చాలా సౌందర్యవంతుడు, చాలా సుందరమైన వాడు. పోతీఫరు ఇంటిలో తాను గృహ నిర్వాహకుడిగా ఏర్పాటు చేయబడుతూ వచ్చినాడు. అయితే ఆ పోతీఫరు భార్య యోసేపు మీద కన్ను వేసింది. యోసేపు మీద ప్రతి దినము కూడా యోసేపును శోధిస్తూ వచ్చింది, యోసేపును శోధిస్తూ వచ్చింది, యోసేపుని పాపం చేయమని శోధిస్తూ వచ్చింది. అయితే యోసేపు అంటున్నాడు కదా, మరి అన్నిటి మీద మరి నీ యజమాని నీ భర్త నాకు అధికారం ఇచ్చాడు కానీ నీ మీద నాకు అధికారం ఇవ్వలేదు. అయినా కూడా ఆ పోతీఫరు భార్య ప్రతిదినమో విడవక మరి యోసేపును శోధిస్తూనే వచ్చింది. అయితే యోసేపు ఏమాత్రము కూడా ఆ శోధన లొంగట్లేదు, ఆ పాప సంబంధమైన దానికి మరి యోసేపు లొంగట్లేదు. ఒకనొక రోజు ఆ ఇంట్లో ఎవరు లేనప్పుడు ఏం చేసిందో తెలుసా? ఆ యోసేపు మీద పడిపోతూ వచ్చింది. నాతో కలిసి పాపం చేయని యోసేపును పట్టుకుంది, యోసేపు మీద పడిపోయింది. అంటున్నాడు కదా, ఇంత ఘోరమైనటువంటి దుష్కార్యము చేసి దేవుని దృష్టికి నేను ఎట్లా పాపమును కట్టుకుంటాను? ఇంత ఘోరమైనటువంటి పాపము నిన్ను శోధిస్తుంది, అనుదినము కూడా నిన్ను వెంటాడుతుంది. ఒకవేళ నువ్వు పాపమునకు శరీరానికి మరి చోటు ఇవ్వకుండా నిన్ను నువ్వు తప్పించుకుంటే ఆ పాపము నీ మీద పడిపోతుంది, ఆ పాపము నిన్ను పట్టుకుంటుంది. చాలామంది అంటారు కదా, నేను చాలా కాలము ఆ పాపం చేయకుండా తప్పించుకున్నానండి, అయితే ఆ పాపం నన్ను పట్టేసుకుంది, ఆ పాపం నన్ను పట్టేసుకుంది, నేను విడిపించుకోలేకపోయాను, కాబట్టి నేను పాపం చేసేసాను. యోసేపు మీద పాపం పడిందండి, పాపం పట్టుకుందండి. పాపం చేశాడా? పాపం చేశాడా? ఎందుకు చేయలేదు? ఆయనలో ఎవరున్నారు? దేవుడున్నాడు, దేవుని ఆత్మ ఉంది, బలవంతుడైనటువంటి దేవుడు, లోకమును జయించినటువంటి దేవుడు యోసేపులో ఉన్న కారణాన్ని బట్టి పాపం వచ్చి యోసేపును పట్టుకున్నా కూడా ఆ పాపమును విడిపించుకొని పారిపోయాడు. నీవు నేనేం చెప్తావంటే, నేను తప్పించుకోలేకపోయాను, నన్ను పట్టేసుకుంది కాబట్టి పాపంలో పడిపోయాను. కుంటి సాకలిగాను. నీలో దేవుడు ఉంటే, దేవుని ఆత్మ ఉంటే మరి నువ్వు పాపం చేయకుండా తప్పించుకుని పారిపోతావు, పాపమును జయిస్తావు. దావీదు జయించలేకపోతూ వచ్చినాడు. యోసేపు పాపమును శరీరమును జయిస్తూ వచ్చినాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరుడు సహోదరి, లోకాన్ని జయించాలి, శరీరాన్ని జయించాలి. ఆ శరీర సంబంధమైనటువంటి పాపం, శరీర సంబంధమైన కోరికలు నువ్వు జయించాలంటే దేవుని నీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకోవాలి, దేవుని నీ హృదయంలో నిరంతరం ఉండాలి, దేవుని ఆత్మ కలిగి నువ్వు జీవించాలి. అప్పుడే యోసేపు ఎట్లాగైతే పాపమును జయించి దేవునికి మరి వ్యతిరేకంగా పాపము చేయకుండా పారిపోతూ వచ్చినాడు, పాపమునకు వ్యతిరేకంగా పారిపోతూ వచ్చినాడు, పాపము చేయకుండా తను తాను భద్రం చేసుకుంటూ వచ్చినాడు, తన శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ వచ్చినాడు. అది నిన్ను శోధించిన తర్వాత ఒకవేళ నువ్వు దానికి లొంగకపోతే ఆ పాపమే నీ మీద పడిపోద్ది, ఆ పాపము నిన్ను పట్టుకుంటుంది. పట్టుకున్నప్పుడు ఆ పట్టుకుంది కదా,
ఇదే చక్కటి అవకాశం. మరి నేను తప్పించుకో దేవునికి చెప్పడానికి ఒక అవకాశం నేను చేయాలనుకోలేదు ప్రభా. అయితే పాపం నన్ను పట్టేస్తుంది కాబట్టి నేనేం చేయలేక ఆ పాపం చేసాను అని చెప్తే దేవుడు ఊరుకునేవాడి కాదు. పాపం నీ పట్టుకున్నా, పాపం నీ మీద పడిపోయినా నువ్వు పాపం చేయకూడదు. అలా పాపం చేయకుండా ఉండాలంటే దేవుడు నీలో ఉండాలి. దేవుని కుమారుడు, ఆ దేవుని ఆత్మ నీలో నాలో ఉంటే అది ఎంత మరి కఠినమైనటువంటి పాపమైనా, ఎంత గట్టిగా పట్టుకునే పాపమైనా నువ్వు దాన్ని జయించగలవు. రెండోదిగా మనం చూస్తే కనుక ఈ లోకాన్ని మనం జయించాలి. లోక పద్ధతులను మనం జయించవలసిన వారి గురించినాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మన సమయం చాలా అయిపోద్ది. కాబట్టి ఇప్పుడు శరీర సంబంధమైన, లోక సంబంధమైన కొన్ని చూస్తూ వచ్చినాం. ఆత్మ సంబంధమైన వాటిని కూడా మనం జయించాలి. దేనండి? దేన్ని జయించాలి? చెప్పండి గట్టిగా. ఆత్మ సంబంధమైనవి జయించాలి. ఏంటి ఆత్మ సంబంధమైనవి? ఏంటి ఆత్మ సంబంధమైనవి? చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. చాలండి. మొదట నీకుండిన ప్రేమను, రక్షణ పొందినటువంటి ప్రారంభ దినాల్లో, నీ విశ్వాసము బలపడే దినాల్లో నీవు దేవుని విషయంలో, దేవుని ఎడల, రక్షణ పొందినటువంటి మరి విశ్వాసుల ఎడల నువ్వు ఎట్లా ఉన్నావు? చాలా ప్రేమగా ఉన్నావు. ఎంత ప్రేమగా ఉన్నావంటే, దేవుని ఎంతగా ప్రేమించావంటే 10 గంటలకి ఆరాధన అంటే 9:30కే వచ్చావు. మందిరం లేదని పని ఉందంటే ఎవరు వచ్చినా రాకపోయినా నువ్వు వచ్చి చేసావు. మరి దేవుని కార్యక్రమాలు ఏదైనా జరుగుతున్నాయంటే అందరికంటే ముందు వచ్చేవాడు. మరి దేవుని విస్తారంగా ప్రేమించే విషయంలో ముందున్నావు. అయితే ఏమంటున్నాడు అక్కడ? మొదట నీకుండిన ప్రేమను నువ్వేం చేసావు? వదిలిపెట్టావు. 14వ వచనం, 9వ వచనం, యూదుడవని చెప్పుకొనొచ్చు. అదే అండి ప్రకటన 2. చాలండి. అక్కడ మరి విశ్వాసులమని చెప్పుకుంటూ, అక్కడ యూదులమని పిలిపించుకుంటూ, యూదులు కాక అంటే యూదుడు కానట్టుగా పనులు చేయటం. అతను ఎవరు? యూదుడు. అయితే యూదుడైనట్లుగా తను ప్రవర్తించట్లా. యూదుడంటే దేవుని యొక్క మరి కుమారులు, దేవుని ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు. అయితే పేరేమో యూదులు అని ఉంది, యూదుడు అని ఉంది, కానీ యూదుడు సంబంధించిన పనులు చేయట్లేదు. అందుకనే అక్కడ మాట వాడుతూ వచ్చినాడు. మరి మనం కూడా విశ్వాసులమని పిలిపించుకుంటున్నా కానీ విశ్వాసులకు తగినటువంటి ఆ జీవితాన్ని మనము జీవించట్లేదు. మూడోగా చూస్తే కనుక చూడండి, 2వ అధ్యాయంలోనే 14వ వచనం, అయినను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చినవి వాటిని జారత్వం చేయట, బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి. ఇక్కడ తప్పులు మోపుతున్నాడు. ఒక తప్పు నీ మీద మోపవలసినది ఏంటంటే, ఏలయనగా మొదట నీకుండిన ప్రేమను వదిలిపెట్టావు అని చెప్తున్నాడు. విశ్వాసం అని చెప్పుకుంటూ విశ్వాసులాగా జీవించట్లేదు అంటున్నాడు. మరి ఏం చేస్తున్నారు? విగ్రహకు సంబంధమైనటువంటి బలి ఇచ్చినట్టు తినటం, జారత్వం చేయటం, బిలాము బోధనలు అనుసరించి నడుచుకోవడం. 20వ వచనం, 2వ అధ్యాయం 20వ వచనం, అయినను నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా ప్రవక్తిని అని చెప్పుకొనొచ్చు యెజబెల్ అనే స్త్రీని. ఇక్కడ చూస్తే కనుక ఇన్ని ఉన్నాయి. ఎవరికి? విశ్వాసులకండి. సంఘాల్లో ఉన్నటువంటి ఈ 7 సంఘాల్లో ఉన్నటువంటి ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలు ఉన్నాయి. ఆ 7 సంఘాల విశ్వాసులు ఏం కలిగి ఉన్నారు? ప్రేమను కలిగి లేరు.
తర్వాత విశ్వాసులమని చెప్పుకుంటూ విశ్వాసులాగా జీవించట్లేదు. వారు విగ్రహ సంబంధమైన వాటిని తింటూ ఉన్నారు, జారత్వం చేస్తూ ఉన్నారు, బిలాము బోధన అనుసరించి నడుచుకుంటూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, యెజబెల్ అనే స్త్రీని సంఘాల్లో ఉంచుకుంటూ ఉన్నారు. అంటే సంఘాలు ఎంతగా పాడిపోతూ వచ్చినాయి, సంఘాలు ఎంతగా పాడైపోతూ వచ్చినాయి, ఆత్మీయంగా ఎంత దిగజారిపోతూ వచ్చినారు, ఎంత దిగజారిపోతూ వచ్చినారు. పేరుకి విశ్వాసులే, పేరుకి యూదులే, దేవుని మందిరానికి వచ్చి వెళ్ళేవారే, అయినా కూడా ఈ లోక సంబంధమైన ఆచారాలు మనం విడిచిపెట్టలేదు. విగ్రహ సంబంధమైన వాటి నుండి మనం విడిపించబడ్డాం. అన్య దేవతలను పూజించే వారి నుండి మనం బయటకు వచ్చాం. అయినా కూడా కొన్ని సందర్భాల్లో మరి పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, మరి ఏదైనా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు విగ్రహ సంబంధమైన వాటిని మనం తింటూనే ఉన్నాం కదా. అయితే ఒక ప్రత్యేకత మనం కలిగిన వారు ఉండాలి కదా. మనం వాటన్నిటి నుండి విడిపించబడ్డాం, విడుదల పొందాం, పరిశుద్ధపరచబడ్డాం. ఓ ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలని దేవుడు మనకి మార్గాన్ని కలగజేస్తున్న వాడు కూర్చున్నాడు. అయితే వాటన్నిటి నుండి విడిపించబడి, అన్య పద్ధతుల నుండి విడిపించబడి, విగ్రహ సంబంధమైన వాటి నుండి విడిపించబడి, మరలా కొన్ని పర్యాయాలు తప్పని పరిస్థితుల్లో మరి వారేమనుకుంటారు, వీరేమనుకుంటారు, మరి వారిని వీరిని బట్టి మరలా మనం విగ్రహ సంబంధమైన వాటిని తింటూ ఉన్నాం. ఆ యొక్క మరి అన్యచారాలు చేస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, బిలాము బోధలు అనుసరించి నడుచుకుంటూ ఉన్నాం. ఖండితమైన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడానికి ఎవరికి ఇష్టమో లేదు. ఇంత కఠినమైన బోధ మేము నడుచుకోలేమండి, ఇంత కఠినమైన బోధ మేము అనుసరించలేమండి. వాళ్ళకి ఎటువంటి బోధలు ఇష్టం? బిలాము బోధలు ఇష్టం, నికోలైతుల బోధలు ఇష్టం. వాటిని వినటానికి ఇష్టపడేవారు ఉంటారు తప్పించి, నువ్వు విగ్రహ సంబంధమైన తినకూడదు అని నీ సేవకుడు గట్టిగా చెప్తే, నువ్వు అన్యచారాలు చేయకూడదని నీ సేవకుడు గట్టిగా చెప్తే మందిరాన్ని మానేస్తావు. జారత్వం, పైకి భక్తులే, పైకి విశ్వాసులే, ఆయన కూడా ఎంతో వ్యభిచారమైన కార్యాలు చేసేవారు మందిరాల్లో ఉంటారు. జారత్వం జరిగించేవారు మందిరంలో ఉంటారు. అయితే ఎవరికీ తెలియదు అది. ఆడింత భయంకరమైన తాగుబోతా, వీడింత భయంకరమైన వ్యభిచార, వీడింత భయంకర జారత్వం చేసేవాడా అని ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా మరి కప్పుకుంటూ ఉంటాడు, మందిరానికి వస్తాడు. అయితే సంఘాల్లో అటువంటి వారు ఉన్నారని పరిశుద్ధాత్మదేవుడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మరి ఈ వచ్చిన అధ్యాయం అంతట్లో కూడా ఇన్ని రకాలుగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతుంటే కనుక ఈ రాత్రికాల సమయంలో వీటిని జయించాలి. ఇంకా ఎవరికి తెలియకుండా విగ్రహాలకు అర్పించినటువంటి వాటిని తింటున్నావా? విశ్వాసాన్ని చెప్పుకుంటూ దేవునికి ఇష్టం కాని కార్యాలు, లోక సంబంధమైనవి, పాప సంబంధమైనవి, శరీర సంబంధమైనవి నువ్వు జరిగిస్తూ ఉన్నావా? దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఈ అంశం ద్వారా సంఘంతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, ఇక్కడ కూర్చున్న మనందరితో మాట్లాడుతున్నాడు. మనలో చాలామంది పైకి కనిపించే భక్తులుగా కనబడతారు, కానీ లోపల వారి యొక్క భక్తి అంతా కూడా శూన్యమైనదిగా పరిశుద్ధాత్మదేవుడు చెప్తూ ఉన్నాడు. 3వ అధ్యాయంలోకి వద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. నీవు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు. ఎలాగున్నావు నువ్వు? ఎలాగున్నావు? వెచ్చగైనా లేవు, చల్లగైనా లేవు. ఎలాగున్నావు నువ్వు? నిలువెచ్చగా. మందిరకు వచ్చినప్పుడు వేడి, మరలా బయటికి వెళ్ళినప్పుడు నిలువెచ్చన. ఎట్లా ఉన్నా మన యొక్క మన జీవితాలు సరి చేసుకోవాలి. మందిరంలో వేడిగా, బయట చల్లగా. చల్లగా ఉండలేదు, వెచ్చగా ఉండలేదు. ఎలా ఉంటున్నావు నువ్వు? నిలువెచ్చని. అంటే ఎంతో దిగజారిపోతూ ఉన్నావు, దిగజారిపోతున్నావు. నిలువెచ్చినటువంటి ఆత్మీయ స్థితి నిన్ను పరలోకానికి తీసుకెళ్ళలేదు. నిలువెచ్చినటువంటి ఆ యొక్క భక్తి జీవితం ఈ లోకాన్ని, పాపాన్ని, శరీరాన్ని జయించలేదు. వెచ్చగా ఉన్నవారు మాత్రమే లోకాన్ని, పాపమును, శరీరాన్ని, అపవాదిని జయిస్తారు. ఎట్లా ఉన్నా నువ్వు పరీక్ష చేసుకో. వెచ్చగా ఉన్నావా? చల్లగా ఉన్నావా? వెచ్చగా లేవు, చల్లగా లేవు. అంటే ఎలాగున్నావు? 2 రకాల మనసుతో ఉన్నావు, ద్విమనస్సుతో ఉన్నావు.
రెండు రకాల మనసు కలిగిన వారు వీటిని జయించలేరు, వీటిలో పడిపోతారు. అంత మాత్రమే కాదు, నులివెచ్చగొన్న వారు ఎట్లాగా ఆలోచన చేస్తారంటే 17వ వచనం ఏమన్నాడు అక్కడ? నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, చల్లగానైనా ఉండక నిలువెచ్చగున్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఎలాగున్నాడంట? నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక ఏమంటున్నాడండి? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువా లేదని. చాలండి. నిలువెచ్చనివాడు అంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నిలువెచ్చనివాడు ఎటువంటి వాడంటే నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడు. ఆత్మీయంగా దిగజారిపోతూ వచ్చారు, ఆత్మీయంగా చల్లారిపోతూ వచ్చినారు, ఆత్మీయంగా మరి ఏమీ లేని వారిగా అన్నీ పోగొట్టుకున్నారండి. ఎందుకంటే వెచ్చగా లేడు, చల్లగా లేడు, నిలువెచ్చుకున్నాడు. కాబట్టి ఎట్లాగూ దేవుని దృష్టిలో కనబడుతున్నాడంటే దరిద్రుడు, గ్రుడ్డివాడు, దిక్కుమాలినవాడు, దిగంబరుడుగా దేవుని దృష్టిలో కనబడుతున్నాడు. నీ ఆత్మీయస్థితి ఎట్లా ఉంది? నీ ఆత్మీయస్థితి ఎట్లా ఉంది? ఇటువంటి వాడు లోకాన్ని జయించగలడా? ఇటువంటి వాడు పాపమును జయించగలడా? ఇటువంటి వాడు శరీరాన్ని జయించగలడా? ఇటువంటి వాడు అపవాదిని జయించగలడా? ఇటువంటి వారిని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఉమ్మి వేయాలనుకుంటున్నాడు. జై జీవితం లేని వారిని, ఈ లోక సంబంధమైన వాటిలో చిక్కుకుపోయిన వారిని అనుకుంటున్నాడు. ఎంతో ధనవృద్ధి చేసుకున్నాడు, ధనం సంపాదించుకున్నాడు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు, మేడ మిద్దెలు కట్టుకుంటూ వచ్చినాడు, కార్లు బంగ్లాలు కొనుక్కుంటూ ఉన్నాడు. నేను ధనవృద్ధి చేసుకున్నాను, ప్రతిదినము నేను సుఖపడుతున్నాను, నాకు కావలసినవన్నీ కూడా ఈ లోకంలో నేను సంపాదించుకున్నాను. నేను కలిగిన డబ్బును బట్టి నాకేమీ కొదువా, నాకేమీ తక్కువ. ఏమీ తక్కువ లేదు. బాగా సంపాదించుకున్నావు, మోసం చేసి, అబద్ధాలాడి, మరి అందరినీ కూడా అన్యాయం చేసి బాగా సంపాదించుకున్నావు. మంచిదే, ధనవృద్ధి బాగా చేసుకున్నావు. అయితే నువ్వు ధనవృద్ధి చేసుకున్నావు మంచిదే, కానీ ఆత్మీయంగా నువ్వు దౌర్భాగ్యుడు, ఆత్మీయంగా నువ్వు గ్రుడ్డివాడు, ఆత్మీయంగా నువ్వు దిక్కుమాలిన వాడు, దిగంబరివి. మేడలు మిద్దెలు ధనము ఎంతుంటే ఏమి లాభం? ఆత్మీయంగా దిగంబరుడుగా ఒక దినాన్ని ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు యేసు ప్రభువారి యొక్క ముఖదర్శనం ముందు ఆయన ఎదుట నిలవబడిన చోటి ఆ గడి వచ్చినప్పుడు ఆ యొక్క దిగంబరత్వంతో దేవుని ముందు నిలబడగలవా? నువ్వు సంపాదించుకున్న డబ్బుతోటి దేవుని ముందు నువ్వు నిలబడగలవా? అవి నిన్ను పరలోకానికి తీసుకెళ్ళగలవా? ఆత్మీయ విషయంలో ఎంతో దిగజారిపోయినటువంటి స్థితి, ఏమీ లేనటువంటి స్థితి. అంటే ఆ దిగంబర్ అంటే ఇక ఏమీ అన్నీ పోగొట్టుకున్నవాడు, ఏది కూడా లేదు, అంతగా దిగజారిపోతూ వచ్చినాడు. కాబట్టి ధనవృద్ధి చేసి, ధనాన్ని బట్టి ఈ లోకంలో ఎక్కువ పాపం చేస్తాం, ధనాన్ని బట్టి ఈ లోకంలో అన్నీ మనం సంపాదించుకుంటాం, ధనాన్ని బట్టి ఈ లోక సంబంధమైన వాటిని కలిగి ఉంటాం, ప్రేమిస్తాం. అయితే దేవునికి అవి మనల్ని ఏం చేస్తాయి? దేవునికి దూరం చేస్తాయి, పరలోకానికి దూరం చేస్తాయి, నిత్య జీవమునకు దూరం చేస్తాయి, జై జీవితమునకు దూరం చేస్తాయి. ఒక వ్యక్తిని చూపిస్తాను మీకు. ఒక ప్రవక్త, బిలాము అనే ప్రవక్త, మరి అమోరియల్ రాజు బాలకు బిలాము దగ్గరికి ఇశ్రాయేలు మీద విజయం పొందడానికి మరి ప్రార్థన చేయమని కోరుతూ వచ్చాడు.
కోరత వచ్చినప్పుడు మరి బిలాము ముందు ఒప్పుకోకపోయినా కూడా ఆ యొక్క డబ్బు ఆ పంపించినటువంటి విలువైనటువంటి వస్తువుల ద్వారా మరలా శోధించబడుతూ వచ్చినాడు. మరలా దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దేవుడు ఏం చెప్తూ వచ్చినాడు, నువ్వు వారిని శపించకూడదని చెప్తూ వచ్చినాడు. మరలా వారు ఇంకా ఎక్కువ డబ్బు ఇంకా ఎక్కువ మరి విలువైనవి పంపిస్తూ వచ్చినప్పుడు మరలా ప్రార్థన చేస్తానని చెప్తున్నటువంటి ఆ సందర్భంలో దేవుడు ఎంతగా ఆ బిలామును శిక్షిస్తూ వచ్చినాడు, కళ్ళు తెరవేస్తూ వచ్చినాడు. అంటే బిలాము డబ్బుకు ఆశపడి తాను చేసే వృత్తిని కూడా మర్చిపోతూ వచ్చిన ఒక ప్రవక్త అయ్యుండి దేవుని చెప్పిన మాట కాదని తన యొక్క స్వలాభము కొరకు తనకు ఆ డబ్బును ఆశించి మరి చేయకూడన పని చేస్తూ వచ్చినాడు. ఎంతో మరి తీవ్రమైనటువంటి గద్దింపుకు గురవుతూ వచ్చినాడు. ఇంకొక వ్యక్తిని చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చూస్తే కనుక అక్కడ మోషే కనపడుతున్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే చాలండి. మోషే ఏం చేశాడండి? మోషే ఎవరండి? ఫరో ఇంటిలో ఆ రాజకుమార్తె యొక్క కుమారుడిగా పెరుగుతూ ఉన్నాడు. రాజకుమార్తె యొక్క కుమారుడిగా పెరుగుతున్నాడు. అంటే రాజకుమారుడు, రాజు కావలసిన వాడు, ఐగుప్తు దేశమంతటికి రాజు కావలసిన వాడు. ఎంతో డబ్బు, ఎన్నో రథాలు, ఎన్నో బంగళాలు, తనకు కావలసినటువంటి ఆహారము, తాగవలసినంత మద్యపానం, ద్రాక్షారసము, ఎంతో విస్తారంగా ఉంది, ఎంతో డబ్బు ఉంది. అయితే పెద్దవాడైనప్పుడు ఏం చేశాడు? విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము నాకు వద్దనుకున్నాడు. ఈ బిలాము ఏమనుకుంటున్నాడు? ఆ బాలాకిచ్చే డబ్బు విలువైనవి కావాలని పోగు చేసుకోవడానికి దేవునికి దూరం అయిపోతూ వచ్చినాడు. అయితే మోషే మరి ఐగుప్తు దేశంలో రాజుగా ఉండవలసిన వాడు. ఎంతో డబ్బు, ఎంతో అంతస్తులు, ఎంతో పేరు ప్రఖ్యాతులు, సుఖము సౌఖ్యము కలిగినటువంటి ఆ యొక్క మోషే విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనాన్ని ద్వేషిస్తూ వచ్చాడు. నాకొద్దనుకుంటూ ఉన్నాడు. అక్కడి నుండి వెళ్ళిపోతూ వచ్చినాడు. ఎందుకంటే చదవండి, ప్రతిఫలముగా తాను పొందబోవు బహుమానం కొరకు. దేని కొరకండి? బహుమానం కొరకు. ప్రతిఫలంగా తాను పొందబోవు బహుమానం. ఏంటా బహుమానం? పరలోక రాజ్యం. దాని కొరకు అన్నిటినీ కూడా విడిచిపెట్టుకుంటూ వచ్చినాడు. ఎవరు? మోషే. అవి కావాలనుకున్నటువంటి ప్రవక్త ఎవరు? బిలాము. నష్టపోతూ వచ్చినాడు. 27వ వచనం చాలా శ్రేష్టమైందండి. 11వ అధ్యాయం 27వ వచనం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లు స్థిర బుద్ధి. మనకి ఆయనకి తేడా అంటే మనకి సంచల బుద్ధి. మనకేముంది? సంచల బుద్ధి. మోషేగా వచ్చింది స్థిర బుద్ధి. మరలా ఎప్పుడు కూడా ఐగుప్తు దేశాన్ని కోరుకుని రాలా. ఐగుప్తు దేశంలో రాజకుమారుడిగా పెరిగాడు. అయితే ఆ డబ్బు నాకు వద్దనుకున్నాడు. దేవుని ప్రజలు కావాలనుకున్నాడు. మరియు ఆ దేవుని ప్రజల కొరకు వెళ్ళిపోయాడు. మరలా అక్కడ శ్రమ పడుతున్నప్పుడు ఎందుకు వచ్చిన శ్రమ, ఎందుకు వచ్చిన బాధ? మరలా నేను తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయి ఆ యొక్క ఆ రాజు కుటుంబంలోనే రాజుగా పెరుగుతాను అనుకున్నాడా? అనుకోలేదు. స్థిర బుద్ధి కలిగిన వాడు. ఎందుకంటే బహుమానంగా తాను పొందబోవు ఆ పరలోక రాజ్యము కొరకు, ఆ నిత్య రాజ్యము కొరకు మోషే స్థిర బుద్ధి కలిగిన వాడుకుంటున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో నీకే బుద్ధి ఉంది? రక్షణ పొందామని చెప్పుకుంటున్నావు, విశ్వాసం చెప్పుకుంటున్నావు. స్థిరమైన బుద్ధి ఉందా? సంచలమైన బుద్ధి ఉందా? దిమనస్తోటి చల్లగా మరి వెచ్చగా లేకుండా నిలువెచ్చుకుంటున్నావా? అన్యాచార పద్ధతులు అనుసరిస్తున్నావా? విగ్రహాల సంబంధమైన వాటిని తింటూ ఉన్నావా? అయితే నువ్వు దేన్ని కూడా సంపాదించుకోలేవు, దేన్ని కూడా నువ్వు జయించలేవు. జయ జీవితం నీకు లేనే రాదు. కాబట్టి మరి జయించేవాడు వీటిని స్వతంత్రించుకుంటాడు. దేనిని స్వతంత్రించుకుంటాడంటే ముందుగా మనం చూస్తే కనుక ఉదయకాలం కూడా మీరు చూస్తూ ఉంటారు. జయించేవాడు వేటిని స్వతంత్రించుకుంటారంటే చూడండి, ప్రకటన గ్రంథమే 2వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. సంఘములతో
ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువాడు రెండో మరణాన్ని జయిస్తాడండి. రెండో మరణం వల్ల ఏ హానియు ఏ హాని కూడా చెందడంట. జయించువాడికి అంటే ఈ ఇందా చెప్పాం కదా, దేంట్లో ఉన్నావు ప్రేమను జయిస్తే ప్రేమను కోల్పోయావని చదువుకుంటూ వచ్చినావు కదా. అయినను నీవు నీకుండిన మొదటి ప్రేమను నీవు వదిలిపెట్టే అని చెప్తున్నావు. అంత మాత్రమే కాదు, మరి నేను ధనవంతుడిని ధనవృద్ధి చేసుకున్నాను అని దాని అందు నువ్వు ఆశ్చర్యపడుతున్నావు. మరి విగ్రహ సంబంధించిన వాటిని తింటున్నావు, యజబేల్ అనే స్త్రీని ఉండనిస్తున్నావు, బిలాం బోధన ఇవన్నీ కూడా నువ్వు జయిస్తే, వీటన్నిటి నుండి నువ్వు మారే మనసు ఉంది. ఇక నుండి నేను ఈ రకమైన జీవితాన్ని నేను కలిగి ఉండనని నువ్వు తీర్మానం చేసుకొని, మరి నిజమైనటువంటి దేవుని కుమారుడిగా కుమార్తెగా నువ్వు మార్చబడి వీటిని జయిస్తే నీకు రెండవ మరణం అనేది ఉండనే ఉండదు. అంత మాత్రమే కాదు, 3వ అధ్యాయము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 12వ వచనములో ఏమంటున్నాడు అక్కడ? జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా, నా దేవుని ఆలయంలో ఎట్లా చేయబడతావు? స్తంభముగా. ఇక్కడ కట్టుకునే ఆలయాలు కాదండి, ఈ ఆలయంలో కాదు. మనం మరణించిన తర్వాత ఆ నూతన యెరూషలేములో దేవుడు మన కొరకు సిద్ధపరిచే ఆ పరలోక పట్టణములో, ఆ నూతన యెరూషలేములో నిన్ను ఒక స్తంభంగా నిలబెడతాడంట. ఎంత గొప్ప ధన్యత అండి ఇది. యెరూషలేము నూతన యెరూషలేము దేవాలయములో ఎట్లాగా ఉంచాడు నిన్ను? ఒక స్తంభముగా ఆయన చేసేవాడుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, 2వ అధ్యాయంలోనే 26, 27 వచనాలు. ప్రకటన 2, 26, 27. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి ఏమిస్తాడంట? జనుల మీద అధికారం. జనుల మీద అధికారం. దేవుని ఆలయములో మరి స్తంభముగా చేస్తాడు. అంత మాత్రమే కాదు, అధికారాన్ని కూడా మరి అనుగ్రహించేవాడుకుంటున్నాడు. 3వ అధ్యాయం 4, 5 వచనాలు చదవండి. అయితే అపవిత్రపరచుకొనని కొందరు ఉన్నారు, వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించుదురు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించు కొను. అంత మాత్రమే కాదు, 21వ వచనం 3వ అధ్యాయం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు. ఎన్ని ఆధిక్యతలండి, ఎన్ని ఆధిక్యతలు. ఉదయకాలం కొన్ని చెప్పేసి ఉంటారు, మరుగైన మన్నా భుజింపనిస్తానని, పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాన్ని మరి మరుగైన మన్నాను భుజింపనిస్తాడంట. పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాన్ని కూడా భుజింపనిస్తాడంట. అంత మాత్రమే కాదు, రెండో మరణం లేకుండా ఆయన మనలను తప్పిస్తాడు. దేవుని యొక్క సింహాసనం మీద కూర్చుని పెడతాడు. అంత మాత్రమే కాదు, మరి 2వ యెరూషలేములో అంటే నూతన యెరూషలేములో అధికారము కూడా అనుగ్రహించేవాడుకుంటున్నాడు. ఎవరికండి? ఎవరికి? జయించే వారికి వీటన్నిటిని కూడా స్వతంత్రిస్తాడంట, వీటన్నిటిని కూడా అనుగ్రహిస్తాడంట. కాబట్టి మన జయశాలలాగా ఉండాలి, విజయాన్ని పొందేవారు ఉండాలి. లోకమును, పాపమును, శరీరమును, అపవాదిని మనం జయించినప్పుడే మరి యేసోపు ఎట్లాగైతే జయిస్తూ వచ్చినాడు, మోషే ఎట్లాగైతే జయిస్తూ వచ్చినాడు, నీవు నేను కూడా జయించాలంటే దేవుణ్ణి మీ హృదయాల్లో ప్రతిష్ఠించుకోండి. దేవుని ఆత్మ కలిగి మీరు జీవించండి. అప్పుడు ఎటువంటి పాపమైనా, ఎటువంటి శరీర క్రియ అయినా మీలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక వీటన్నిటిలో అత్యధికమైనటువంటి విజయాన్ని ఎక్కడ
రోమా 8:37లో ఉన్నటువంటి వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని మీరు పొందుకుంటారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఎక్కడి నుండి మీరు మీ గృహాలకి వెళ్ళక పూర్వం ఒక తీర్మానాన్ని మీరు చేసుకోవాలి. ఏంటి ఆ తీర్మానం? మీ ముందే ఉన్నాయి ఆశీర్వాదాలు ఉన్నాయి, మీ ముందేమున్నాయి శాపాలు ఉన్నాయి. మీ ముందు ఆశీర్వాదాలు ఉన్నాయి, శాపాలు. ఆశీర్వాదాలు పొందాలంటే మీరు జయించే వారికి ఉండాలి. జయించలేని వారికి ఏమొస్తాయి? శాపాలు వస్తాయి. చూడండి, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం 26 నుండి 28 వరకు చదవండి. నేడు మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. చెప్పు, చదువు. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను మీరు వినిన ఎడల దీవెనయు మీరు చాలండి. ఆయన ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞల ప్రకారంగా మీరు నడిచిన ఎడల, మీరు జీవించిన ఎడల మీకేమవుతాయంట? దీవెనలు వస్తాయి. దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా మీరు నడిచినట్లయితే 28 చదవండి. 11:28. నేడు నేను మీకు ఆజ్ఞాపించే మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపములన్నీ కూడా మీ మీదకి వస్తాయి. ఈ రెండు మీ ముందు దేవుడు పెడతా వచ్చినాడు. నేడు మీ ఎదుట ఆశీర్వాదం, శాపం. ఆశీర్వాదం కావాలంటే జయించేవారు ఉండాలి. జయించేవారు ఉండాలంటే ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞల ప్రకారంగా మీరు నడుచుకోకుండా మీరు దేవునికి విరోధమైనటువంటి మార్గాలు నడిస్తే కనుక ఈ శాపములన్నీ, జయించేవాడికి ఈ ఆశీర్వాదాలన్నీ ఏం చేసుకుంటాడు? స్వాతంత్రించుకుంటాడు. జయించలేని వాడు ఈ శాపాలన్నీ కూడా జయించుకుంటూ ఉంటాడు. చూడండి, 21వ అధ్యాయంలోనే 8వ వచనం. ఈ శాపాలు పొందేవారు ఎవరో ఒకటి చెప్తున్నాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనంలో శాపములు ఎవరు పొందుకుంటారో చెప్తున్నాడు. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. జయించేవాడికి ఏం చెప్తూ వచ్చినాడు? రెండవ మరణము వలన వచ్చే ఏ హాని కూడా జరగదు, తప్పించుకుంటాడు. మరి జయించలేని వాడు, మరి ఓడిపోయిన వాడు రెండవ మరణం అంటే అగ్ని గంధకంతో మండు ఆ మరణాన్ని పొందుకుంటాడు. కాబట్టి నేడు ఈ రెండు మీ ఎదుట ఉన్నాయి. ఆశీర్వాదాలు కోరుకోవాలి, ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలంటే జయించేవారిగా దేవుని మీలో ప్రతిష్ఠించుకోండి. దేవుని ఆత్మ కలిగి ఉండండి. మరి ఎవరైతే రక్షణ పొంది కూడా దేవుని ఆత్మను లేకుండా, దేవుని మీ హృదయం లేకుండా పాపములో, శరీరములో, లోకములో పడిపోతే గనక రెండవ మరణానికి, ఆ శాపానికి మీరు వెళ్ళిపోతారు. ఏది కావాలో కోరుకొని మీరు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఇక్కడి నుండి మీరు వెళ్ళాలని ప్రేమతో మనం చేస్తున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ఏ పుస్తకాల్లోనైనా 9 యెహోవా నా కాపరి, 23 కీర్తన 1-6 సాయంత్రం రాయబడింది. నీవే యెహోవా నా కాపరివి, నీవే నా కాపరివి. నీవే యెహోవా నా కాపరివి,
గల చోట నన్ను చేసి స్వచ్ఛమగు జలము త్రాగనిచ్చి గల చోట నన్ను చేసి స్వచ్ఛమగు జలము త్రాగనిచ్చి నా ప్రాణమునకు తేరాను తీర్చి నా ప్రాణమునకు తేరాను తీర్చి నన్ను నడుపుము నీతి మార్గమున నన్ను నడుపుము నీతి మార్గమున నీవే యెహోవా నా కాపరివి నీవే యెహోవా నా కాపరివి గాఢాంధకారాలోయాలయందు పడియుండి నేను సంచరించినను గాఢాంధకారాలోయాలయందు పడియుండి నేను సంచరించినను తోడైయుందువు నీ దొడ్డు కర్ర తోడైయుందువు నీ దొడ్డు కర్ర దండముతో నీవాదరించెదవు దండముతో నీవాదరించెదవు నీవే యెహోవా నా కాపరివి నీవే యెహోవా నా కాపరివి శత్రువుల ఎదుట నీవు నాకు నిత్యమగు విందు సిద్ధపరచి శత్రువుల ఎదుట నీవు నాకు నిత్యమగు విందు సిద్ధపరచి నా తలను నీతో అంటియున్నావు నా తలను నీతో అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నా గిన్నె నిండి పొర్లుచున్నది నీవే యెహోవా నా కాపరివి నీవే యెహోవా నా కాపరివి నిశ్చయముగా కృపాక్షేమములే వచ్చున వెంట నీ బ్రతుకు దినము నిశ్చయముగా కృపాక్షేమములే వచ్చున వెంట నీ బ్రతుకు దినముల్ చిరకాలము యెహోవా మందిరమున చిరకాలము యెహోవా మందిరమున స్థిరముగనే నివసించెదాను స్థిరముగనే నివసించెదాను నీవే యెహోవా నా కాపరివి నీవే యెహోవా నా కాపరివి నాకేమి కొదువా వేరేలలోన నాకేమి కొదువా వేరేలలోన నీవే యెహోవా నా కాపరివి నీవే యెహోవా నా కాపరివి దేవుడు తన కృప చొప్పున మరి రెండవ దినము రాత్రి కోడిక మరి చక్కగా జరిగించారు. ఆయన దాసుని నిలబెట్టుకొని ఆత్మీయ ఆహారం మనకు అందించారు. మరి ఇమ్మానుయేల్ గారు, అలాగే జోనతాన్ గారి కుటుంబం, ఇంకా వచ్చినటువంటి బయట నుంచి బ్రైనాడ్, అలాగే తన యోజకు సంకీత్, ధర్మ డానియల్, ఇలా బయట నుంచి ఇంకా సహోదరులు కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా మరి ఎల్బైతే సంఘం తరఫున
2 వందనాలు తెలియపరుస్తున్నాను. ఇంకా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వారికి కింద ప్రేమ విందు ఏర్పాటు చేశారు. రేపు అయితే సంఘం అంతటికి ప్రేమ విందు ఉంటుంది. రేపు సంఘం అందరికీ కూడా ఆదివారం ప్రేమ విందు ఉంటుంది. అలానే రేపు ప్రభు చిత్తం అయితే బాప్తిస్మాలు చేపట్టాలని ఆశపడుతున్నాం. మరి సిద్ధపడ్డవారు ఎవరు ఉంటారు వారు రేపటికి సిద్ధపడండి. ఇంకా యోనతన్ గారు ప్రార్థన చేస్తారు, తర్వాత దేవునితో సెలవు తీసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రేమాస్వరూపిన మా ప్రభువా, రక్షకుడు విమోచనేసు ప్రభువా, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామను బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఈ యొక్క మరి నూతన సంవత్సరంలో మరి మొదటి నెలలో ప్రభువా, ఈ 3 దినములు మరి ఏల్బేతేల్లో మీ దాసుల ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేకమైన కూడుకుల్లో 2వ దినములు రాత్రికాల సమయంలో ప్రభువా, మరి నాయన మీ దాసుల్ని మరి తండ్రి నిలబెట్టి మీరు ఇచ్చిన మీ లేఖను భాగాన్ని బట్టి మీ స్తోత్రాలు ప్రభువా. మీ యొక్క జీవాహారం బట్టి మమ్మల్ని బలపరిచి మరి దేవా మమ్మల్ని స్థిరపరిచి మరి హెచ్చరించి తండ్రి మీ రాజ్యం కొరకు సిద్ధపరిచే దేవా మీ స్తోత్రాలు. జయించేవారు వీటిని స్వతంత్రించుకుంటారని సెలవిచ్చారు ప్రభువా. కాబట్టి నైనా ఏ రీతిగా జయించాలో ప్రభువా, మీ యొక్క తండ్రి శరీరం లోకము సాతాను యొక్క ఆశను జయించడానికి తండ్రి ప్రభువా, మిమ్మల్ని మీ యొక్క వాక్యం మీ యొక్క ఆత్మను కలిగి జయ జీవితం కలిగి ప్రభు మీరు సిద్ధపరిచే ప్రభువా యొక్క మహిమ రాజ్యంలో మీతో నిశ్చేతం గడపడానికి మమ్మల్ని అందరిని కూడా ప్రభు మీ వాక్యం బట్టి సిద్ధపరచుకుంటూ సహాయపడండి ప్రభా. మంచి నేలను పడిన విత్తనం వల్లే నిరంతరం ఫలించినట్లుగా సహాయపడండి ప్రభా. మరి విని విడిచిపెట్టే వారం కాకుండా నేను విన్న వాక్య ప్రకారంగా ప్రవర్తించే బిడ్డలంగా నడుచుకునే బిడ్డలంగా ఏమైతే మీకు విరోధమైన మా జీవితంలో వాటిని ప్రభా విడిచిపెట్టడానికి జయించడానికి సహాయపడండి ప్రభువా. ఓ దేవా, మరి తండ్రి మీ యొక్క తండ్రి ప్రజలందరూ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే రాలిపోయిన దయతో మరొక తరుణం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. మరి తండ్రి రేపు జరిగే ఆరాధన పరిచర్యలో ప్రామ్యందులో బాప్తిస్మ కార్యక్రమాలన్నింటిలో కూడా తోడే నడిపించమని ప్రార్థించుకుంటూ ఇది మమ్మల్ని అందరినీ మీ కృపాస్తులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మరి తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు ఆయనను ప్రేమించు వారికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. రేపటి ఆరాధన మన మామూలు షెడ్యూలే 9:15 కల్లా మనం ప్రారంభించుకుంటాం.